సో బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ సార్ మీది? నేను పుట్టింది గుడివాడలో. హ్మ్. స్కూలింగ్ అంతా గుడివాడలోనే చేశాను 10th వరకు. తర్వాత నుంచి విజయవాడ. ఓకే. ఇంటర్ నుంచి బీటెక్ వరకు అక్కడే. బీటెక్ ఏ కాలేజ్‌లో చేశారు? కేఎల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అనుకుంటారా, ఏమనుకుంటారో నాకు తెలీదు కానీ నాకు కూడా తెలియదు. మీరు అడిగితే కానీ తెలియదు అది కూడా. ఇంజనీరింగ్ నుంచి ఈ ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది? ఎందుకు రావాలనిపించిందంటే ఏమో అంటే నేను కూడా బాగున్నాను కదా, ఎక్కువ నాకు మూవీసే చూడడం ఇష్టం అనమాట. ఓకే. అలా చూస్తూ చూస్తూ మనం కూడా ఎందుకు ఓన్లీ స్టడీస్ యూఎస్ వెళ్ళి అన్నీ సేమ్ ఎందుకు చేయాలి, మనం కూడా డిఫరెంట్గా వెళ్ళాలి అని చెప్పి. అండ్ నాకు మూవీస్ అంటే బాగా ఇష్టం, అది అర్థమవుతుంది. మనం స్టడీస్లో కొంచెం వీకే. గ్రేడింగ్ ఎంత సార్? గ్రేడింగ్ తెలియదు కానీ 6.4 అలా వచ్చింది. అన్ని పాస్ అయిపోయాలి. పాస్ అయితే చాలండి. ఓన్లీ పాస్ వర్క్ అయితే, పాస్ మార్క్స్ అయితే అన్నీ చేసేస్తా. అన్నీ ఎప్పుడు ఫెయిల్ అనేది చూడలేగానే ఒకసారి చూసేలే, కానీ ఇంకా ఆ తర్వాత ఫెయిల్ అవ్వకూడదని అనుకున్నా. అంటే బీటెక్ లో బి అంటే బ్యాక్లాగ్ కాబట్టి ఒకటి కామన్ అంటారు. ఒకటి అయితే మోస్ట్ ఫేవరెట్ అందరికి ఉండేది M1 అలా ఉంటది కాబట్టి మీకు కూడా M1? నాకు కూడా M1. మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ లేదా సెకండ్ అటెంప్ట్? మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ తో అవగొట్టేసాను దాన్ని, ఇంకంతే. ఇంక మళ్ళీ కానీ నిజంగా గ్రేట్ అసలు. M1 ఒకసారి పడితే హోల్ సెమ్ రాయాలి అసలు ఫస్ట్ అటెంప్ట్ లో అంట. ఇంకా అలా నేను షార్ట్ మూవీస్ ట్రై చేశాను అనమాట. ఇంకా బీటెక్ లో ఉన్నప్పుడే ఇంకా అప్పుడే జిమ్ కూడా స్టార్ట్ చేశాను. సరే అప్పుడు దాకా చికెన్ కూడా తినేవాడిని కాదు, అప్పుడే స్టార్ట్ చేశాను చికెన్ కూడా. మూవీస్ మీద ఇంట్రెస్ట్ తోనే స్టార్ట్ చేశాను. సరే ఇంకా షార్ట్ మూవీస్ అలా ట్రై చేసాం. చేసినప్పుడు సరే బాగానే అనిపించింది నాకు. అంటే చూసిన వాళ్ళు కూడా బాగుంది అన్నారు. ఓకే. యువర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేమ్ సార్? చెక్. ఓకే. అలాగే చెక్ పెట్టాను. ఇంకా చెక్ పెట్టి ఇంకా స్టడీస్కి చెక్ పెట్టేసి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. ఒక మూవీ చేసి తర్వాత మళ్ళీ సీరియల్స్లోకి వచ్చాను. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? లైక్ అరే మా బాబు ఇంజనీరింగ్ చేశాడు ఇప్పుడు మూవీస్ అంటున్నాడు అనుకుంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎలా కన్విన్స్ చేశారు మీ పేరెంట్స్ని? ఉంటాయి. మా డాడీ ఫుల్ సపోర్ట్ చేశారు. మా మమ్మీ కొంచెం అంత సపోర్ట్ చేయలేదు, కానీ అంటే ఎక్కువగా తనకేమో చదువుకోవాలనే ఉంటుంది. అవును. మా డాడీ ఏంటంటే 2 పాడల మీద కాలు వేయద్దు అన్నారు. ఏదైనా ఒకటి చూస్ చేసుకో అన్నారు. ఇంకా సరే ఇది చూస్ చేసుకున్నా. సరే దానికి ఒక టైం ఇచ్చారు, ఒక 2 years అలా ఇచ్చారు. సరే అన్నాను. ఇంకా అక్కడి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. 2 years అనే కాదు, ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.